శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్లో మన మిత్రులు కొంతమంది ధర్మ సందేహాలు అడుగుతున్నారు. వాటికి సమాధానంగా ఈరోజు మనం శనిదేవుడి ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి? శని ప్రభావం దాదాపుగా ప్రతి రాశి మీద ఉంటుంది. కొద్దిమంది రాశులకి ఆకస్మిక ధన లాభాన్ని, కొద్దిమంది రాశులకి ఆకస్మిక ధన నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సమయంలో మనము మకర రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కొంతవరకు ఈ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శని ప్రభావాన్ని పడకుండా ఉండడానికి ఏం చేయాలి అని అడిగిన మిత్రుడి యొక్క సూచన మేరకు శని ప్రభావం తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా దేవాలయంలో, ముఖ్యంగా హనుమంతుడి దేవాలయంలో లేదా శివాలయంలో నువ్వుల నూనెని దీపారాధనకు నిమిత్తమై ఇవ్వాలి. ఈ నువ్వుల నూనెతో దీపాలు కనుక వెలిగించినట్టయితే శని ప్రభావం మన మీద 100కి 50 నుంచి 60% తగ్గిపోతుంది. ఆ దీపారాధన ఎలా ఉండాలి? కనీసం 41 రోజులు ఆ దీపం వెలిగించడానికి ఆ దేవాలయంలో దీపారాధన కోసం 41 రోజుల పాటు నువ్వుల నూనెని ఇవ్వాలి. అలాగే ఒక ఇనుప మూకుల్లో ఉప్పుని ఉంచి శని ప్రభావం ఉన్నటువంటి రాశులు వృశ్చిక రాశి, మకర రాశి రాబోయేటువంటి రోజులలో ఈ ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి కూడా శని ప్రభావం ఉండబోతోంది. వృశ్చిక రాశి వారికి తగ్గిపోయి మకర, కుంభ, ధనుసు రాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఈ రాశుల వారు ప్రస్తుతాన్ని చూసుకుంటే వృశ్చికము, ధనుస్సు, మకర రాశి వారు, అలాగే వృషభ రాశి వారికి అష్టమ శని దోషం, కన్యా రాశి వారికి చతుర్థ దోషం అంటే 4వ వెంట శని ఉన్నాడు. వృషభ రాశి వారికి అష్టమ దోషము, కన్యా రాశి వారికి 4వ వెంట శని దోషము, వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని, మకర రాశి వారికి ఏలినాడు శని, ధనుస్సు రాశి వారికి కూడా ఏలినాడు శని ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశుల వారు ప్రస్తుతానికి ఒక ఇనుప మూకుల్లో ఉప్పుని ఉంచి పారేటువంటి నదిలో వదిలేయండి. పారే నదిలో వదిలేయడం వల్ల ధనయోగము, వ్యవహార లాభము, చికాకుల నుంచి విముక్తి కలగడము లాంటివి వెంటనే కలుగుతాయి. దీపారాధన నిమిత్తమై హనుమంతుడి దేవాలయంలో, శివాలయంలో గనక నువ్వుల నూనెను దీపారాధన నిమిత్తమై గనక మనం ఇచ్చినట్టయితే ఈ 41 రోజులలో శని ప్రభావాన్ని తగ్గించుకుంటాము. ఇనుప మూకుల్లో ఉప్పుని గనక నదిలో వదిలినట్టయితే ఆకస్మికమైనటువంటి అనారోగ్యాల నుంచి, ఆకస్మికమైన ధన నష్టం నుంచి, ఆకస్మిక అవమానాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాన్ని వెంటనే చేయండి. శనిదేవుడి ప్రభావాన్ని తగ్గించుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుతారు. తప్పకుండా ధనయోగం బాగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2వ ఇంట ఉన్నాడు కాబట్టి ధనయోగం బాగుంటుంది. మకర రాశి వారికి వేల్లో ఉన్నాడు. ఇద్దరికి కూడా ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సూచన కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ ప్రయత్నం చేయడం వల్ల అనారోగ్య నివృత్తి, ధనయోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా అష్టైశ్వర్య ప్రాప్తి పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా ఇది ఆచరించండి. అష్టైశ్వర్య ప్రాప్తిని మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.